నిట్టూరి సతీష్ కుమార్ పై రాజన్న సిరిసిల్ల జిల్లా ధూపదీప నైవేద్య అధ్యక్షుడు రాజుల పార్థసారథి శర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిట్టూరి సతీష్ కాదు, నిట్టూర్పుల సతీష్ అని మండిపడ్డారు. సతీష్ ధూపదీప నైవేద్య రాష్ట్ర అధ్యక్షుడు కాదని స్పష్టం చేశారు. అతను స్వయం ప్రకటిత మేధావి అని ఫైర్ అయ్యారు. ధూపదీప నైవేద్య సంఘం వాగ్దేవ శర్మ నాయకత్వంలో చక్కగా పనిచేస్తున్నామని రాజుల పార్థసారథి శర్మ స్పష్టం చేశారు. వాగ్దేవ శర్మ గుర్తింపు కార్డులు ఇచ్చి వసూలు చేస్తున్నారని సతీష్ నిరాధార ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే సతీష్ ఇంటి ముందు 33 జిల్లాల అర్చకులు ధర్నా చేస్తామని హెచ్చరించారు. సతీష్ కుమార్ నిట్టూరి సతీష్ కుమార్ కాదు, నిట్టూర్పుల సతీష్ కుమార్ ఉన్నట్టున్నాడు. ఎందుకంటే స్వయం ప్రకటిత మేధావి. ఎవ్వరు కూడా అధ్యక్షుడిని ఎన్నుకోలే. 33 జిల్లాల అధ్యక్షులు అందరూ కూడా ఏకగ్రీవంగా వాగ్దేవ శర్మ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మా ధూపదీప నైవేద్య అర్చక సంఘం నడుస్తుంది. కానీ ఇతను స్వయం ప్రకటిత మేధావి. ఎందుకంటే తనది తానే నేనే ధూపదీప నైవేద్య అధ్యక్షుడిని అని చెప్పి భ్రమలో పగటి కలలు అంటున్నాడు. అదేవిధంగా అందరూ కూడా చూడాలనే ఉత్సాహం బాగున్నట్టున్నది. అందుకనే మొన్న కొండా సురేఖ వారి వద్దకు వెళ్ళి ఈ మహానుభావుడు ఒక అర్జీ పెట్టుకున్నాడు. ఒక వినతి పత్రం ఏమని ఇచ్చిందంటే, ఒక అధ్యక్షుడు యాగాలు యజ్ఞాలు నిర్వహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు అని చెప్పి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది. నువ్వు మొదలు అధ్యక్షునివే కాదు, మళ్ళీ ఒక నిరాధారమైన ఆరోపణ చేస్తున్నావు. మరి ఆ ఆరోపణ నిజమే అని నువ్వు నీ దగ్గర రుజువు ఉంటే, అదేవిధంగా గుర్తింపు కార్డులు కూడా వసూలు చేసిండు అని అంటున్నావు. గుర్తింపు కార్డుల విషయంలో కానీ లేకపోతే ఈ వసూలు విషయంలో కానీ నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దక్షిణాది కాశీగా పిలువబడేటువంటి వేములవాడ దేవస్థానం వద్దకు వచ్చి నీ ఆధారాలు ఏదైతే చూపించు. అప్పుడు నేను రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నీకు నేను హెచ్చరిస్తున్నా. నిరాధారమైన ఆరోపణలు చేసి మా వాగ్దేవ శర్మ లాంటి కల్మషం లేని మనిషి మీద నువ్వు బురద చల్లే ప్రయత్నం చేస్తే 33 జిల్లాల నుంచి వచ్చిన అర్చకులందరూ కూడా మీ ఇంటి మీదకి వస్తాం, మీ ఇంటి ముందట ధర్నాలు దిగుతాం. నువ్వు ఆధారాలు చూపిస్తావా, లేకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా? ఇదే మా యొక్క ఆశయం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిగా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉన్నాడు వాగ్దేవ శర్మ గారు. ఇవాళ యాగాలు యజ్ఞాలు చేసినాం, బరాబరి చేసినాం. ఎందుకంటే అర్చకులు చేసేది ఏందయ్యా, యాగాలు యజ్ఞాలతోటి. రాష్ట్ర ప్రభుత్వం మంచిగా ఉండాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి 33 జిల్లాల నుంచి అర్చకులు వచ్చి బ్రహ్మాండంగా 3 రోజులు మనం హైదరాబాద్లో యాగం చేసినాం. దానివల్ల ఆ యజ్ఞ ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కూడా పడ్డాయి, మీ ఊర్లో కూడా వర్షాలు పడ్డాయి కావచ్చు. కాబట్టి ఇటువంటి ఆరోపణలు నువ్వు చేయకు. నీ స్థాయికి తగ్గట్టు కాదు ఇది. నువ్వు ఒక్కోనివే, నువ్వు అధ్యక్షుడివి. నీ జిల్లాలో కూడా ధూపదీప నైవేద్య అధ్యక్షులు ఉన్నారు మాకు. ఇటువంటి చేయకుండా నువ్వు ఏదైతున్నావో ఖబర్దార్ బిడ్డ, మళ్ళా చెప్తున్నా, తప్పకుండా నువ్వు ఆధారాలు చూపించు. వేములవాడ గుడికి వస్తావా, లేకుంటే పెద్దపల్లిలో నువ్వు ఎక్కడికి చెప్తావు అక్కడికి మేమే వస్తాం. తప్పకుండా నువ్వు రుజువు చేయాలి, లేకుంటే క్షమాపణ చెప్పాలి.